2019 ఎలక్షన్లలో అధికార పార్టీకి గట్టి స్ట్రోక్ తగలనుందా? త్వరలో టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో పాగ వేయనుందా? తెలుగు రాష్ట్ర సమితి పేరుతో టీఆర్ఎస్ ఆంధ్రాలోనూ బరిలోకి దిగే ఆలోచనలో ఉందా? కేసీఆర్ కు ఆంధ్ర జనం పట్టం కట్టేందుకు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కాదు కాదు, ఇక్కడ ఫ్లెక్సీలు చూసినాక అనుమానం డబుల్ అవుతుంది. ఓ సుజాతకు వచ్చిన అనుమానాలన్నీ ఏహెతి అని తీసిపడేసేటి కాదులో, ఇగో వీటిని చూసినాక బరాబర్ నిజమే అంటున్నారు కొంతమంది. చూసిండ్రా, ఉద్యమ వీరులకు స్వాగతం సుస్వాగతం. ఉద్యమాల ముద్దు బిడ్డ, ఈర తెలంగాణ పోరు బిడ్డ, త్యాగాల వీరకిషోరం, బడుగు బహుజనుల నీడ, అవినీతి రాజకీయ రాబందుల సింహ స్వప్నం, జనమేలే జయ మహారాజు, జననేత అని ఓ తెలుగు భాషలో ఉత్తమోత్తమ పదాలన్నీ ఫ్లెక్సీలనే వేర్చిండ్రు కేసీఆర్ సారు. ఆంధ్ర అభిమానులు సారు మంగళవారం నాడు తిరుపతికి మొక్కులప్ప చెప్పేందుకు పోతున్నాడు కదా. తెలంగాణ వచ్చినాక తొలిసూరి సీఎం సార్ తిరుపతిలో పాదం మోపుతాడని పాయిరం చూపిస్తున్నారు కేసీఆర్ సార్ ఫ్యాన్స్. సారు విమానం దిగే రేణిగుంట విమానం స్టేషన్ లో అడుగు పెట్టంగానే కనిపించేటట్టు బందోబస్తుగా వెల్కమ్ బోర్డులు ఎదురుగా పెట్టిండ్రు. ఇక ఫేస్బుక్ ట్విట్టర్లనైతే చెప్ప వశమే లేదు. ఆంధ్రాలో ఉన్న పార్టీలతోటి జనమంతా శీదర ఉట్టి శితం కాక మీద ఉన్నాము. కేసీఆర్ సార్ అటువంటి లీడరు, ఉద్యమ నాయకుడు, యోధుడు వచ్చి మమ్ముల కూడా రక్షించాలి, తెలుగు రాష్ట్ర సమితి పేరుతోటి ఎలక్షన్ల పోటీ చేసి అధికారంలోకి రావాలనే పోస్టులు పెడుతున్నారు. అగో వాటికి చాలా మంది లైకులు కామెంట్లతోటి మురుస్తుండ్రంటే కేసీఆర్ సార్ పరపతి ఏ తీరుగున్నదో చూడండి. కేసీఆర్ సార్ మెదట్లో ఈ ఆలోచన ఉన్నదో లేదో గాని ఈ పోస్టులు ఫ్లెక్సీలు బ్యానర్లు చూసి ఆంధ్రాలో మనకింతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని పుసుక్కున పోటీ చేసినా చేస్తాడు కావచ్చు అనుకుంటున్నారు పొద్దుగాల టీవీలలో వచ్చి వార్తా చర్చలు చేసే రాజకీయ పండితులు.